గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. విషయ సాధనలో ఆలోచన కారకం. మానవుడు సాధించేది మరియు సాధించలేనిది ప్రత్యక్షంగా అతని ఆలోచన ఫలితమే. లోపరహితంగా నిర్మించబడ్డ ఈ విశ్వంలో అస్థిరత వలన సంపూర్ణ వినాశనం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత బాధ్యత కూడా అంతే ఖచ్చితం. ఒక వ్యక్తి బలము, బలహీనత, పవిత్రత, అపవిత్రత అతని బాధ్యతలే, మరెవరివి కావు. వాటికి కారణం ఆ వ్యక్తే కానీ వేరే వాళ్ళు కాదు. కాబట్టి అతను తప్ప వేరెవరు వాటిని ఎప్పుడూ మార్చలేదు. అతని పరిస్థితికి అతనే కారణం, వేరెవరు కాదు. అతని బాధలు, సంతోషాలు అతని నుండే పుట్టుకొస్తాయి. మనిషి తాను ఆలోచించినట్లే తయారవుతాడు. అతని ఆలోచనలు ఎలా ఉంటాయో అతని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒక శక్తివంతమైన వ్యక్తి వేరొక బలహీనమైన వ్యక్తికి సహాయం చేయాలంటే అతని ఇష్టం లేకుండా కుదరదు. ఒకవేళ సహాయం చేసినా ఆ బలహీనమైన వ్యక్తి తనకు తానుగా శక్తివంతంగా మారితేనే ఆ సహాయానికి అందుకోవడం వీలవుతుంది. ఇతర వ్యక్తులతో తనకు నచ్చిన విషయాలను తనకు తానే కృషితో పెంపొందించుకోవాలి. అతని పరిస్థితి అతను తప్ప వేరెవరు మార్చలేరు, బాగుపరచలేరు. మనుషులంతా సాధారణంగా ఆలోచించి కింది విధంగా చెప్పడం మనం గమనించవచ్చు. ఎంతోమంది బానిసలున్నారంటే ఎవడో ఒకడు హింసించేవాడు ఉన్నాడు. అందరం ఆ క్రూరుణ్ణి ద్వేషిద్దాం. కానీ ఈ మధ్య చాలా మందిలో మరొక ఆలోచన ధోరణి కనిపిస్తుంది. ఒకడు క్రూరంగా ఉండగలుగుతున్నాడు అంటే చాలామంది బానిసలుగా ఉన్నారు కాబట్టే అది వీలవుతుంది. అందుకని బానిసలందరినీ చిత్కరించుకుందాం. నిజానికి బాధించేవాడు, అతని బానిసలు ఒకరికొకరు అనుకూలంగా ప్రవర్తించడం వల్లనే వారి పరిస్థితులు అలా ఉంటాయి. ఇరువైపుల వ్యక్తులు అవతలి వారిని ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది కానీ నిజానికి వారిని వారే బాధించుకుంటున్నారు. లోపరహితమైన సంపూర్ణ జ్ఞానంతో చూస్తే బానిసలో ఒక నియమం ప్రకారం అతని బలహీనతే అతనికి వ్యతిరేకంగా పనిచేయడం కనిపిస్తుంది. అణిచివేసే క్రూరుడు అతని శక్తికి దురుపయోగించడం కనిపిస్తుంది. సంపూర్ణమైన ప్రేమ వారిద్దరి బాధాకరమైన స్థితిని అర్థం చేసుకోగలదు, కావున దేనిని ఖండించలేదు. సంపూర్ణమైన లోపరహితమైన జాలిగల హృదయం బానిసను, అతడిని హింసించే క్రూరుడిని ఇద్దరిని క్షమించి తన హృదయానికి హత్తుకుంటుంది. బలహీనతలను జయించి స్వార్థపూరితమైన ఆలోచనలన్నింటినీ దూరంగా ఉంచిన వ్యక్తి బానిసకు క్రూరుడని ఏ ఇద్దరికి చెందడు. అతడు స్వతంత్రుడు. ఏ వ్యక్తి అయినా తన ఆలోచనలను ఉన్నతంగా మార్చుకున్నప్పుడే అన్నిటినీ జయించి ఉన్నతంగా ఎదిగి అనుకున్న దానిని సాధించగలడు. తన ఆలోచనలను ఉన్నతంగా మార్చుకోవడానికి ఇష్టపడని వ్యక్తి ఎప్పటికీ బలహీనంగా దరిద్రంలోనే ఉండిపోతాడు. మనిషి ఏది సాధించుకోవాలనుకున్నా అవి ప్రాపంచిక విషయాలైనా కావచ్చు, ముందు తనను బానిసగా మార్చే జంతు ప్రవృత్తులను, వాటిని కలిగించే ఆలోచనలను అధిగమించాలి. ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే తన జంతు ప్రవృత్తిని, స్వార్థాన్ని పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేనేలేదు. కానీ కనీసం కొంత భాగమైన త్యాగం చేయాలి. జంతువుల ప్రవర్తించడమే ఏకైక ఆలోచనగా ఉన్న వ్యక్తి స్పష్టంగా ఆలోచించలేడు. ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికను తయారు చేసుకోలేడు. అతను తనలో నిద్రాణంగా ఉన్న శక్తియుక్తులను కనుగొనలేడు. వాటిని ఉపయోగించలేనందువలన ఏ పనైనా అపజయం పాలవుతాడు.
తాను సొంతగా ఆలోచించడమే నియంత్రించుకోవడం మొదలుపెట్టనందువలన అతను తన పరిస్థితులను కూడా నియంత్రించుకోలేడు మరియు పెద్ద బాధ్యతలను తలకెత్తుకోలేడు. అతను ఎల్లప్పుడూ సొంతగా మరియు స్వాతంత్రంగా ఏ పనికి సమర్థుడు కాడు. కానీ నిజానికి అతడు తాను ఎంచుకునే ఆలోచన వల్లనే అసమర్థుడవుతాడు. త్యాగం లేకుండా ఏమి అభివృద్ధి ఉండదు, దేనిని సాధించలేము. మనిషి ప్రాపంచిక విషయాలలో కూడా అతను ఎంతవరకు అయితే తన గందరగోళమైన జంతు ప్రవృత్తులను వదిలించుకొని త్యాగం చేసి మనస్సును అవసరమైన వ్యూహాలపై లగ్నం చేసి తన స్వశక్తిపై ఆధారపడి తన నిర్ణయాన్ని శక్తివంతం చేసుకుంటాడో అంతే పరిమాణంలో విజయం సాధిస్తాడు. అతని ఆలోచనలు ఎంత ఉన్నంతగా మార్చుకుంటాడో అంతే ధీరుడిగా చక్కగా మరియు నీతివంతంగా మారతాడు. దాని వలన అతని విజయం కూడా మరింత గొప్పగా ఉంటుంది. అంతేకాక అతను సాధించేది కలకాలం దివ్యమైన ఒక విషయంలా నిలిచిపోతుంది. ఈ విశ్వం దురాశపరులకు, నిజాయితీ లేని వారికి, దుర్మార్గులకు సహాయం అందించదు. కొన్నిసార్లు పైకి అటువంటి వారు విజయం సాధించినట్టు కనిపించవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ నిజాయితీ పరులకు, ఉన్నత వ్యక్తిత్వం గలవారికి, నీతిమంతులకు సహాయం. అన్ని కాలాలకు చెందిన గొప్ప గురువులందరూ తమ విషయాన్ని వివిధ రూపాలలో విశదీకరించారు మరియు నిర్ధారించారు. దీనికి రుజువు కావాలంటే ఏ వ్యక్తి అయినా తన ఆలోచనలను, తన వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు మరింత ఉన్నతంగా మార్చుకుంటే తప్ప అది వీలవదు. జ్ఞానం కోసం లేదా జీవితంలోని అందమైన మరియు వాస్తవమైన వాటి కోసం నిర్మలమైన మనస్సుతో ఆలోచించినప్పుడే మేధో సంబంధమైన విజయాలు ఫలితంగా లభిస్తాయి. కొన్ని సందర్భాలలో అటువంటి విజయాలు సాధించినప్పుడు అవి గర్వము మరియు కోరికల ఫలితంగా కనిపించినప్పటికీ నిజానికి అలా ఎప్పుడు ఉండదు. అట్టి విజయాలు కేవలం నిస్వార్థమైన నిర్మలమైన ఆలోచనలతో చేసిన ఎడతెగని కృషి వలన మాత్రమే సహజంగా లభిస్తాయి. ఆధ్యాత్మిక లక్ష్య సాధన పవిత్రమైన లక్ష్యాల వలన కలిగే అత్యున్నత ఫలితమే. సూర్యచంద్రులు ఎలా అయితే సంపూర్ణంగా తయారవుతారో అలాగే ఏ వ్యక్తి మనస్సైతే నిత్యం ఉన్నతమైన, నిస్వార్థమైన, నిర్మలమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటుందో అతని వ్యక్తిత్వం కూడా అంతే ఖచ్చితంగా వివేకవంతంగా మరియు ఉన్నతంగా మారిపోతుంది. దాని వలన అతను అందరినీ ప్రభావితం చేసే దివ్యమైన స్థాయికి ఎదుగుతాడు. సాధించినది ఏదైనప్పటికీ, ఏ విషయానికి సంబంధించినది అయినప్పటికీ అది సవ్యమైన ఆలోచనలను చేసిన కృషికి లభించే కిరీటమే. స్వయం నియంత్రణ, అంకితభావం, నిర్మలత్వం, నిజాయితీ, సరైన దిశానిర్దేశం కలిగిన ఆలోచన ఉన్న ఏ వ్యక్తి అయినా ఎప్పుడు అభివృద్ధి వైపే పయనిస్తాడు. జంతు ప్రవృత్తి, సోమరితనం, లంచగొండితనం, మలినమైన అతికమక ఆలోచన ఉన్న ధోరణి కలిగిన వ్యక్తి ఖచ్చితంగా దిగజారిపోతాడు. అత్యున్నతంగా ఎదిగిన ఏ వ్యక్తి ఎంతో సాధించిన తర్వాత ఉన్నత భావాలు కలిగి ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించిన తర్వాత కూడా అతని ఆలోచనలు ఒకవేళ స్వార్థపూరితంగా మారితే, వాటిలో కపటత్వం మొదలైతే అతను బలహీనుడైపోతాడు. అలాగే కొనసాగిస్తే చివరకు అధోగతి పాలవుతాడు. మంచి ఆలోచనలతో సాధించిన విజయం ఏదైనా దానిని నిలబెట్టుకోవాలంటే జాగరూకతతో వ్యవహరించాలి. చాలామంది విజయం సాధించేశామన్న నిర్లక్ష్యంతో వ్యవహరించడం వలన మరలా ఓటమి వైపు వేగంగా దిగజారిపోతారు. విజయం ఏ రంగంలో అయినా సరే, వ్యాపారమైన, మేధస్సుకి సంబంధించినదైనా, ఆధ్యాత్మికంగానైనా అది ఖచ్చితంగా సరైన ఆలోచన ధోరణి ఫలితమే. అవన్నీ ఒకే నియమంపై ఆధారపడి ఒకే పద్ధతిలో పయనం చేస్తాయి.
తేడా ఏదైనా ఉంటే అది కేవలం సాధించిన అంశంలోనూ లేదా రంగంలోనూ ఉంటుంది. పరిమితమైన విజయం కావాలనుకుంటే చేయవలసిన త్యాగం కూడా పరిమితమే. చాలా ఎక్కువ సాధించాలంటే త్యాగం కూడా అదే మోతాదులో చాలా ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అత్యున్నతంగా సాధించాలనుకుంటే చేయవలసిన త్యాగం కూడా అంతే గొప్పగా అత్యున్నతంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.